శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే ప్రోక్తమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మృగశిర నక్షత్రం 4 పాదాలకి సంబంధించిన శ్లోకాలని ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని బట్టి ఎవరిది పాదం అయితే ఆ పాదానికి సంబంధించిన శ్లోకం చదువుకోండి. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ సుచిర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమః. ఇప్పుడు నేను చెప్పిన పద్యం మృగశిర నక్షత్రం మొదటి పాదంది. ఇప్పుడు చెప్పబోయేది మృగశిర నక్షత్రం 2వ పాదంది. వేద్యో వైద్యస్సదాయోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇప్పుడు మృగశిర నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన శ్లోకం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాదృద్. ఇప్పుడు మృగశిర నక్షత్రం 4వ పాదం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఒకవేళ మృగశిర నక్షత్రం అయి మీది ఏ పాదమో తెలియకపోతే 4 శ్లోకాలు చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు మొదటి నుంచి చదువుకుని మధ్యలో పాదానికి సంబంధించిన పద్యాలు చదువుకుని తర్వాత శ్రీరామ రామ రామేతి కాయేన వాచ క్షమా ప్రార్థనలు చదువుకోవాలి. థ్యాంక్ యూ.